వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మనము రామ్త గారి దివ్య సంపద, మీ సంపద మీ చేతుల్లో అనేటువంటి ఈ చక్కటి పుస్తకాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రారంభించుకునే ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మనము ప్రారంభించుకుందాము. మరి జీవితాలలో మనందరి జీవితాలలో అపారమైనటువంటి ధన సంపాదన కావాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సో జీవితము మరి సుఖవంతంగా చాలా సవ్యంగా సాగాలి అంటే ధనము అనేది ఎంతో ఒక ఇంపార్టెంట్, ఒక ప్రముఖ పాత్ర అనేది ఆ, పోషిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, ఒకసారి గది నిండా ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి ఈ ప్రశ్నలు అడిగినప్పుడు వారు ముక్త కంఠంతో చెప్పిన సమాధానం ఏమిటి అంటే గనక, మాకు దైవత్వం కావాలి, మాకు ధనము కావాలి, రెండూ కావాలి. అంటే ఒక దానిని విడిచి మరొక దానితో సుఖంగా జీవించలేము. ఓకే. అంటే రామ్తా గారు అడిగారట, ఏంటి మీకు సవ్యంగా సాగాలి అంటే గనక మీకు ఏం కావాలి అంటే, ఒకళ్ళేమో దైవత్వం అన్నారు, ఒకళ్ళేమో ధనం అన్నారు. సో ఈ విధంగా అలాగా కొందరేమో రెండూ కావాలి అన్నారు. ఈ విధంగా మరి ఆయనకి సమాధానాలు ఇచ్చారట. సో అంటే ఈ రెండూ కావాలి అంటే, సుఖంగా కావాలంటే రెండూ ఉండాలి. ఓన్లీ డబ్బు ఉండి అక్కడ దైవత్వం లేదు అంటే గనక అక్కడ ఏమాత్రము సుఖం ఉండదు. అలాగా మనం అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే గనక ఇటు ఈ ధనము కూడా ఉండాలి. సో కాబట్టి ఆహ్, ఏమని చెప్తున్నారంటే రామ్‌తా గారు, మీకు ధన సంపాదన అపారంగా కావాలి. నేను ఆ ధన సంపదను నోట్ల కట్టలుగా కాకుండా మరి ఒక బంగారంలాగా నిర్వచించినప్పుడు, మరి అమెరికా రాజ్యాంగంలో 16వ సవరణ ద్వారా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఇన్‌కమ్ టాక్స్ రాబట్టడం కోసం నోట్ల కట్టలను సంపాదనగా గుర్తించింది. సో సో, ఈ ఈ విధంగానే ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా సంపద అంటే గనక ఈ యొక్క నోట్ల కట్టల మీద ఈ విధంగా మనకి అలవాటవ్వడం జరిగిందనమాట. మీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల ద్వారా కాగితంలో తయారు చేసిన నోట్ల కట్టలను ధన సంపదగా పరిగణించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలోనికి చలామణి చేయడం జరిగింది. మరి ఈ రిజర్వ్ బ్యాంకులన్నీ శక్తిమంతుల చేతుల్లో ఉన్నాయి. అనేక వేల సంవత్సరాలుగా మరి శక్తిమంతులు మీ యొక్క అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని దగా చేస్తున్నారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజలలో అలజడిని సృష్టించి తమ అధికారాన్ని కాపాడుకుంటున్నారు. మీ యొక్క అజ్ఞానమే వాళ్లకు పెట్టుబడి. వాళ్ళే ఈ భూప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రభుత్వాలను నడుపుతున్నారు. కాగితపు నోట్ల కట్లను ధన సంపదకు ప్రామాణికతగా ఏర్పాటు చేసింది కూడా వాళ్ళే. ఫ్రెండ్స్, ఇప్పుడు సంపద అనగానే మనందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అంటే డబ్బులు, ఈ నోట్ల కట్టలు. సో ఈ సంపద అంటే ఈ నోట్ల కట్టలు అని ప్రామాణికంగా ఫస్ట్ చేసింది ఏంటంటే ఈ ఈ దేశం వాళ్ళే అని చెప్తున్నారు. ఇలాగే స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారనమాట. బంగారాన్ని ధన సంపదగా చలామణిలోకి రాకుండా మరి అంటే ఒకప్పుడు బంగారం కాసుల్లో మరి సంపదను పోల్చేవారు కదా. బంగారాన్ని ధన సంపదగా చలామణిలోకి రాకుండా నోట్ల కట్టలను ప్రాచుర్యంలోనికి తెచ్చి ఫలానా నోటు 100 రూపాయలని, ఫలానా నోటు 1000 రూపాయలని ఇలాగా కాగితానికి రకరకాలైనటువంటి విలువలు ఆపాదించి బంగారం కాదని పేపర్ నోటుకే విలువ కట్టడం మరి ఎంతో బాధపడవలసిన విషయం. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం, స్టాక్ మార్కెట్లను శాసించడం, ప్రపంచపు ఆర్థిక పరిస్థితులను శాసించడం ఈ నోట్ల కట్టలను సృష్టించి అహంకారులే చేస్తున్నారు. ఒకప్పుడు ఈ నాణేలు ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ నోట్ల కట్టలను సృష్టించి వాళ్ళ యొక్క మరి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బంగారాన్ని ధన సంపదగా పరిగణించండని మీకు తెలియజేస్తున్నాను.
నోట్లు కట్టదేముంది, ఒక క్షణకాలంలో ఆ కాగితపు ముక్కలు విలువలేనివిగా మారిపోవచ్చు. లేదా కాలి బూడిదైపోవచ్చు. కానీ బంగారం అలాంటిది కాదు. బంగారం ఎంతో సున్నితమైనది. అద్భుతమైన, ప్రకాశవంతమైన లోహం. రాజులు, పండితులు, ధనికులు ఇలా అందరినీ ఆకట్టుకునేటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి లోహము బంగారము. బంగారం ఒక సున్నితమైనటువంటి లోహం. ఎంతో మృదువైన లోహం. ప్రకృతి నుంచి ఎంతో ప్రేమ మరి అనురాగంతో మానవుడికి ఇవ్వబడినటువంటి ఒక అద్భుతమైనది ఈ యొక్క బంగారము. మృదువైన లోహం మనిషి యొక్క భావ సంపదను, ఎమోషన్ను ప్రభావితం ఎంతో చేస్తుంది. మీ దేహం వెలువల ఉన్న విద్యుదయస్కాంత తరంగాలను అనుగుణంగా బంగారం లోహం ప్రతిస్పందిస్తుంది. మనిషికి బంగారుకు మధ్య గల ఎమోషనల్ మానసిక బంధము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. చూడండి, అంటే పూర్వము ఈ యొక్క లోహాలని ఎందుకు ధరించేవారు అంటే అవి మన 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 చుట్టూతూ ఉన్నటువంటి ఆ తరంగాలను కూడా అవి ఒక వాటికి వాటికి ఈ యొక్క లోహాలకి ఏంటంటే ఒక రకమైనటువంటి అనుబంధం ఉండేదన్నమాట. సో అందువల్ల పూర్వం అన్ని కూడా మరి ఆ 7 వారాల నగలని చెప్పేసి అలాగ అలంకరించుకోవడం ఇలా కూడా ఉండేది కదా. సో బంగారంతో చేసిన ఆభరణాలను మీ మీ మీరు ధరించిన తక్షణమే మీ ఎమోషనల్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు ఆటోమేటిక్గా మారిపోతుంది. చూడండి, మనం బంగారం ధరించడం మూలాన మనకేమన్నా నెగెటివ్ ఎమోషన్స్ ఉంటే అవి పాజిటివ్‌గా కూడా మారిపోతాయట. బంగారు ఆభరణాలను ధరించిన క్షణం నుంచే మీ మనసు ఎంతో ఉత్సాహంగా పొంగిపోతూ ఉంటుంది. ఒక రాజులాగా, ఒక రాణిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. బంగారం ఎంతో ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన అద్భుతమైన లోహం మాత్రమే అని మీరు అనుకుంటున్నారు. వాస్తవానికి బంగారం మనిషి యొక్క ఎమోషన్‌తో మమేకమై ప్రభావితం చేస్తుంది. చూడండి, మనందరం కూడా బంగారము గురించి చాలా ఏదో ఒక అలంకారం అనుకుంటున్నాం కానీ, అసలు దానికినను మన చుట్టూతో ఉండేటువంటి తరంగాలకి కూడా ఒక లింక్ ఉంటుందంట మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క నెగెటివ్ ఎమోషన్స్‌ని పాజిటివ్‌గా మార్చేటటువంటి శక్తి కూడా దానికి ఉంటుందట. మనిషికి ఏమాత్రము హాని చెయ్యని లోహం ఏంటి అంటే బంగారము. చూడండి, బంగారం ఇంత విలువైందా అని ఇప్పుడు మరి అర్థం చేసుకోవాలి. బంగారం అనేది ద్వేషాన్ని గాని, వక్రతను గాని, తీవ్రమైన వాంఛను గాని, విద్రోహాన్ని గాని మనసులో అసలు కలగనే చేయదు. బంగారం అనేది మనిషి యొక్క ఎమోషన్స్‌తో మమేకమైపోతూ ఉంటుంది. మరొక విధంగా చెప్పాలి అంటే బంగారు లోహము ఇతర అన్ని లోహాలకి కూడా ఆత్మ వంటిది అంట మై డియర్ ఫ్రెండ్స్. అంటే బంగారం అంటే ఉన్న లోహాలలో అన్నిట్లో కూడా ఈ యొక్క బంగారం అనేటువంటిది ఒక ఆత్మ లాంటిది అంట. మనకు తెలుసు కదా! మనము అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అంటే ఆత్మ అంటే భగవంతుడు, సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తి అనుకుంటాం గదా. అలాగే ఈ లోహాల్లో కూడా ఈ యొక్క బంగారానికి అంత శక్తి ఉంటుందట. బంగారాన్ని కరిగించి ముద్దలుగా చేసి సుదీర్ఘకాలం వరకు భద్రపరిచినంత మాత్రాన మీరు సంతృప్తిగా జీవించలేరు. దాన్ని వాడుకలోనికి లేదా చలామణిలోకి లేదా ధరించడం లాంటివి చేయడం ద్వారానే మీకు ఆ యొక్క వస్తువులకి కూడా ఒక అనుబంధం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. యెస్ ఫ్రెండ్స్, ఇది ఎంతమంది గమనించుంటారు. మనం వేసుకునేటువంటి ప్రతి ఒక్క వస్తువులకి కూడా మనకి ఒక లింక్ ఉంటుంది. ఉదాహరణకి మరి మనం పెట్టుకునేటువంటి ఇయర్ రింగ్సే కానివ్వండి, మనం రోజు వేసుకునేటువంటివి అసలు అవి ఒకసారి ఎప్పుడన్నా మిస్ అయిందంటే ఏదో కోల్పోయినట్టు ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అవి గూడా మనలో అంత మనకి ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది వాటికి గూడా. ఉదాహరణకి రింగ్ ఉందనుకోండి, ఫస్ట్ నుంచి అలాగా ఉంటుంది. సో, ఈ రింగ్‌కి నాకు ఒక చక్కటి అనుబంధం. నా ఇయర్ రింగ్స్‌కి నాకు ఒక అనుబంధం. నా బ్యాంగిల్స్‌కి నాకు ఒక అనుబంధం. సో, అలాగా చూడండి, బంగారముకి అంత శక్తి ఉంటుందనమాట. సో, ఆహ్, వి కెన్ మనము కమ్యూనికేట్ చేయొచ్చు గూడా అని గూడా, అంటే బంగారానికి అంత శక్తి ఉంటుంది. అంతే కాకుండా మన నెగటివిటీ అంతటా గూడా అది పాజిటివ్‌గా మార్చేస్తుందట. మరి ధన సంపద విషయానికొస్తే మీరంతా మీ ప్రభుత్వాల ఆధీనంలో ఎంత దైన్యంగా బతుకుతున్నారో. కానీ ఒకప్పుడు ఇలాంటి బంగారానికి సంపద అంటే దీంతో ఆహ్, మరి పోల్చేవారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏం చేసింది ఈ ప్రభుత్వాలు ఇవన్నీ గూడా దాని ప్లేస్‌లో కాగితాల మీద ఏదో ప్రింటేసేసి మరి 500 అని, 1000 నోట్ అని, 2000 నోట్ అని, సో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి అంతా కూడా అది వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఈ విధంగా రావడం జరిగింది. మీరు ఎంత సంస్కారహీనంగా, సభ్యత లేని రీతిలో పరిగణించబడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీ బ్యాంకులో లేదా ట్రెజరీలో ఎన్ని కోట్ల కట్టల నిల్వ ఉన్నప్పటికీ మనిషి యొక్క సంతృప్తికర జీవితానికి ఆ నోట్ల కట్టలకి ఏ మాత్రము సంబంధం లేదని మీరు ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఆ!
మీ ఆ! అని అడుగుతుందనమాట. మీ అజ్ఞానాన్ని, మత మూఢాచారాలను ఆసరాగా చేసుకుని, కట్టలను ప్రజల్లోకి చొప్పించి, చలామణి చేసి కొంతమంది దురహంకారులు మనుషుల్ని ఈ విధంగా నియంత్రిస్తున్నారో మీ ఆలోచనకి ఎప్పుడైనా తటస్థించిందా? మీ తక్షణ అవసరాలు మరి మీ అజ్ఞానం అనేవి మిమ్మల్ని భ్రమలలోకి నెట్టివేస్తున్నాయి. నోట్ల కట్టలే సర్వస్వం అని ఇంకా భ్రమపడుతున్నారా? నోట్ల కట్టలన్నింటినీ బ్యాంకుల్లో జమ చేసి ఆ మరుసటి రోజు మీ ప్రభుత్వం నోట్ల కట్టలకు విలువ లేదని ప్రకటిస్తే, శాసనం చేస్తే మీరేమైపోతారు? అంతే కదా! ఇప్పుడు గూడా ఒకప్పుడు ఉన్నటువంటి ఆ నోట్లని కొన్ని కొన్ని బ్యాన్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా ఇక ఇప్పుడు 2000 నోట్స్ ఉన్నాయనుకోండి. సడెన్‌గా 2000 నోట్స్ అన్నీ గూడా బ్యాన్డ్ అన్నారనుకోండి. ఇంక అప్పుడన్నీ అవన్నీ ఏమైపోతాయి? ఏ మాత్రము గూడా ఉపయోగపడవు. మీ అజ్ఞానం చేత ఎన్నో భ్రమలకు లోనైన మానవ ఆత్మ చైతన్య వికాసానికి గల మార్గాలన్నింటినీ మూసేస్తున్నారు ఈ విధంగా. భూమి అనే క్షేత్రంలో మనిషి ఎందుకు జన్మ తీసుకున్నాడో ఒకసారి పరిశీలించండి. ధన సంపాదనతో పాటు జీవితాన్ని బహుముఖ కోణాలలో ఆస్వాదించడం కోసము ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మరి జీవితం అంటే కేవలం డబ్బని కాదు. అన్ని కోణాల్లో ఆస్వాదించాలంట. జీవితాన్ని అన్ని కోణాలలో ఆస్వాదించడానికే. ఆత్మ చైతన్యానికి నోట్ల కట్లు లేదా మీరు పరిగణిస్తుండే ధనము పరమావధి కానే కాదు. ఈ ప్రభుత్వాలు కానీ లేదా దురహంకారులు కానీ మీ జీవితాలను శాసించలేరని మీరు తెలుసుకోవలసి ఉంది. ధన సంపద అనేది మాత్రమే జీవిత సర్వస్వం కాదని మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మీ తపన అంతా కూడా ధన సంపద చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే జీవితాన్ని ధన సంపదతో ముడిపెట్టనంత వరకు మీరు ఎంతో పవిత్రమైన వాళ్ళే, మీరు దైవాలే. ఫ్రెండ్స్ ఇంకా జీవితం అంతా కూడా ఈ డబ్బే డబ్బే అని పరిగెడుతున్నాము అంటే గనక ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. మీరు పాపులని పరిహారంగా ఈ భూమి మీద దుర్భరమైన జీవితం తీసుకోవడం జరుగుతుందని, విధి వ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని, మరి ఎవరైతే చెప్పారో వారు మిమ్మల్ని మరింత బానిసత్వంలోకి నెట్టివేశారు. చెప్తున్నారు. ఎవరైతే మరి ఏదన్నా వచ్చినప్పుడు మీరు మీ మీ కర్మ, మీ జీవితం ఇంతే. మీ భగవంతుడు మీ తలరాత ఇలా రాసాడు. మీ కర్మ ఇలాగా ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బానిసత్వంలోకి నెట్టివేస్తున్నారు అని గుర్తుంచుకోండి. జీవితం అంటే అనేక కోణాల్లో ఆస్వాదించడానికి. సో, ఈ విధమైనటువంటి నమ్మకాలతో మిమ్మల్ని ఒక బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అయితే మీరు బానిసలా? కాదే. పాపం మూటగట్టుకున్న వాళ్ళా? కాదే. మరి మీరెవరు? దైవత్వాన్ని నింపుకుని జన్మ తీసుకున్నటువంటి ఒకానొక పవిత్రమైనటువంటి ఆత్మలు. ఏ భాషను ఉపయోగించినా, ఏ పదప్రయోగం చేసినా సరే చెప్పుచున్న పరమసత్యం ఒక్కటే. ఏమిటంటే మనందరం గూడా దైవ స్వరూపాలమే. ఇదే పరమ సత్యం. దైవరాజ్యం మీలోనే ఇమిడి ఉంది. దేవుని రాజ్యం అనేది మీ ప్రభుత్వ కార్యాలయాలలోనూ, రాజప్రసాదాలలోనూ లేదు. మీరు ఆ భగవంతుడు ఒక్కడే. మీరు తీసుకునే శ్వాస, మీరు కొనసాగిస్తున్న జీవితము, ఈ భూమి మీద మీ ఉనికి అన్నీ కూడా మీలోని ఆ దైవం యొక్క వల్లనే తెలుసుకోండి. చూడండి. అంటే ఎవరైతే ఆహ్, మీరు పాపులు, మీరివన్నీ అనుభవించాలి, మీది అని అది అని చెప్తూ ఉంటారు కదా! సో, అసలు ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ దైవం యొక్క స్వరూపాలే. మీరందరూ కూడా దైవాలే అని రామ్‌తా చాలా చక్కగా మరొక్కసారి మరి రామ్‌తా మాటల్లో మనందరం వింటున్నందుకు నిజంగా అద్భుతంగా ఉంది కదా! మరి దివి నుండి భూమికి దిగి వచ్చిన మహిమాన్విత దైవ స్వరూపాలు మీరు. ఎవ్వరు కూడా బానిసలు కాదు. మీ పరిమిత నమ్మకాలు, మీ పరిమిత పరిమిత జ్ఞానము మిమ్మల్ని నిరాశాకర దృక్పథంలోకి నెట్టివేస్తున్నాయి. అంటే అది మరి చూడండి. మీ ఆలోచనల ద్వారా, మీ సంకల్పాల ద్వారా భౌతిక సంఘటనలను, జీవిత అనుభవాలను సృష్టించినదే మీరు ఆధ్యాత్మికంగా, చైతన్య శక్తి పరంగా ఎదగలేరు. ఫ్రెండ్స్ మరి ఈ యొక్క అజ్ఞానం ఉన్నంత వరకు కూడా నిజంగా అలాగే ఉంటుంది. సిట్యుయేషన్స్ అన్నీ గూడా ఇప్పుడు ఒకానొక ఏమీ తెలియనటువంటి ఒక అజ్ఞానంలో అంటే ఏమాత్రం ఆత్మజ్ఞాని లేనటువంటి ఎవరినైనా తీసుకొచ్చి ఏమిటి అంటే ఏమంటారంటే, "మా తలరాత, మా కర్మ, మేము ఇవన్నీ అనుభవించాలి" అని అన్ని ఇవే వింటూ ఉంటాం. మాటలైతే గనక ఇవే వింటూ ఉంటాం. ఈ యొక్క జ్ఞానం తెలిసిన తర్వాతే మనము ఎవ్వరం కాదు. ఆ యొక్క భగవంతుని స్వరూపాలే ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాము. మనం మార్చుకోవాలి అంటే గనక ఏ విధంగా మనల్ని మార్చుకోవాలది మనం గాఢంగా సంకల్పించుకుని ప్రయత్నిస్తే మన జీవితాలన్నీ మారిపోతాయి.
అని తెలియనంత వరకు కూడా అందరి యొక్క ఆలోచన విధానము ఈ విధంగానే ఉంటుంది. సో, మనలో ఆ యొక్క చక్కటి ఆ యొక్క ఆహ్, దైవత్వాన్ని, ఆ యొక్క శక్తిని మేలుకొల్పడానికే మరిప్పుడు గురువులు మరి రామ్‌తా లాంటి వారు మనందరికీ చెప్తున్నారు. మీ యొక్క ఆలోచనల ద్వారా, మీ యొక్క సంకల్పాల ద్వారా సంఘటనలను అన్నీ గూడా మీరు ప్రయత్నించి, మీరు సృష్టించుకోవాల్సిందే. అంతేగాని ఎవ్వరు ఎవరి కోసం ఏమీ చేయరు. మరి బుద్ధుడు చెప్పినా కూడా, ఆయన చెప్పినా కూడా "అప్పో దీపో భవ" అన్నారు. మీరు ఏది కావాలనుకుంటున్నారో అది చెయ్యండి. కావాలని అనుకుంటే ఫస్ట్ అనుకోవడం అనేది ఒకనొక గొప్ప సంకల్పము. ఆ సంకల్పం అనుకుంటే సరిపోదు. దానికోసం మీరు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మీరు అంతగా అది పొందుతారు అనేది అక్కడ వాస్తవము. సో, మీరు మీ జీవితాన్ని ఎలా మలుచుకుంటారో మీరు మంచిగా ఒక అద్భుతమైనటువంటి ఆహ్, ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా? దానికి ఆ ఉద్యోగం పొందడానికి ఏమైతే కావాలో మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి దాని కోసం మీరు చక్కగా దానికి సంబంధించినవన్నీ గూడా నేర్చుకోండి. నేర్చుకుని మరి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతేగాని ఈ ఉద్యోగాలన్నీ మాకు కాదు, ఇవన్నీ గూడా చాలా గొప్ప వాళ్ళకి అని అనుకుంటున్నాము అంటే గనక అది కేవలం మన అజ్ఞానము మాత్రమే. ఉదాహరణకి ఒక పొలిటీషియన్ నీకు అందరికీ గూడా సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప లోపల నుంచి ఒక నీకు లోపల నుంచి చెప్తూ ఉంది. నేను ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను అందరికీ సహాయం చేయాలి అని. ఒక పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటే నో, నో పొలిటీషియన్ అవ్వాలి అంటే ఏదో గొప్ప వాళ్ళ ఇళ్లలోనే పుడితేనే ఏ పొలిటీషియన్ ఇంట్లోనే పుడితేనే మనం పొలిటీషియన్స్ అవుతామని కాదు. నీకు నిజంగా ఆ యొక్క సంకల్పం ఉంటే గనక, దానికి కావాల్సినటువంటి నువ్వు ప్రయత్నిస్తే గనక తప్పకుండా నువ్వు పొలిటీషియన్ అవుతావు. సో, అలాగా మీరు ఏ రంగంలో ఏదైతే అనుకుంటున్నారో, అనుకోవడం మాత్రమే కాదు, దాన్ని ప్రయత్నించినప్పుడు తప్పకుండా అవుతావు. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది అదే శక్తి, అందరిలోనూ ఉన్నది అదే దైవశక్తి అని చక్కగా చెప్తున్నారు రామ్‌తా. జీవితంలో భౌతిక సంఘటనలను సృష్టించి వాటిని ఎదుర్కొనడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడమే మరి మనము ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క ఆహ్, మనలోని అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవడానికే మనము ఈ భూమి మీద మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ మేలు కొలుపుకొని మనం ఈ అనుభవాలన్నింటినీ పొందడానికే మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అని చెప్తున్నారు. మరి ఇతరుల నుంచి సునాయాసంగా లబ్ధి పొందడం లేదా తీసుకోవడం అనేది కాదు. మీ అంతట మీరు మీ జీవిత అనుభవాలను, భౌతిక సంఘటనలను సృష్టించి వాటి ద్వారా చైతన్య పరిణామం సవాళ్ళను ఎదుర్కోవాలి. అదే అసలైన సిసలైన సవాలు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాలి. జీవితాన్ని ఒక సామాన్యమైన ఆటగా ఎదుర్కోవాలి. ఫ్రెండ్స్ ఇంకా చెప్తున్నారు. చూడండి తాతల నుంచి మనకి ఒక ఆస్తులున్నాయనుకోండి. ఏదో ఆ ఆస్తి మనకొచ్చేస్తుంది గదా! అని తీసుకొని అలా కాదు. మీకేదైతే కావాలనుకుంటున్నారో నాకు మీ ఫాదర్ నుంచి మీకేదైతే కావాలో అది బలవంతంగా అడిగి తీసుకోవడము, లేకపోతే మీ మామగారిని నాకు ఈ ఎకరాలు, ఈ పొలాలన్నీ నాకు రాస్తావా అని, ఇలాగ వాళ్ళ మీద, వీళ్ళ మీద అడిగి మీరు వాళ్ళ మీద, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి తీసుకోవడం గాదు. మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికోసం మీరు కష్టపడండి. మీరు సంకల్పించుకోండి. దాని గురించి ప్రయత్నించండి. మీరన్నీ పొందండి. ఓకే. జీవితంలో మరి ఆ ఎదుర్కొనే ప్రయత్నంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. సో, వాటన్నింటిని కూడా చాలా చక్కగా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మీలోనే ఉంది అని తెలియనంత వరకు కూడా మనం ఇలాగే మన యొక్క విధానం అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో, ఫస్ట్ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే గనక, మనందరం కూడా దైవాలమే. సాక్షాత్తు ఆహ్, దైవ శక్తే మనందరిలో కూడా ఉంది అని తెలియనంత వరకు ఎవ్వరు ఎవ్వరిని మార్చలేరు అన్న విషయాన్ని మనం ఈరోజు చాలా చక్కగా అర్థం చేసుకున్నాము. అంతేకాకుండా మనం ఏదైతే బంగారము అనుకుంటున్నామో, ఆ బంగారము అది లోహాలన్నింటిలో కూడా చాలా చాలా ఒకానొక ఉత్తమమైనటువంటి లోహం అది. అది ఎవరైతే దాన్ని రెగ్యులర్‌గా ధరిస్తారో వాళ్ళకి మనకి ఆ యొక్క వాటికి మనకి ఒక చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, అలాగా మీరు బంగారాన్ని మామూలుగా అనుకోకండి. దానికి ఎంతో శక్తి ఉంది. అది మన యొక్క నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నిటిని గూడా పాజిటివ్‌గా మార్చేటువంటి శక్తి బంగారానికుంది అని మనం ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.